ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల భేటీ జరిగింది. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణంలో ఎలా ముందుకెళ్తారో చంద్రబాబు వివరించారు. ప్రపంచంలోని ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అమరావతిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ సిఆర్డీఏ కార్యాలయంలో అధికారులతోనూ ప్రపంచ బ్యాంక్ బృందం సమావేశమైంది. అమరావతి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, సిఆర్డీఏ గురించి అధికారులు వివరించారు. 4 సభ్యుల ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం శనివారం విజయవాడకు వచ్చింది. 2 రోజులుగా అమరావతిలో పర్యటిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం ఈ రోజు భేటీ అయింది. సచివాలయంలో ఈ రోజు సాయంత్రం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ కాటవనేని భాస్కర్ తో కలిపి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి బృందం 4 సభ్యులు కూడా సీఎంతో భేటీ అయ్యారు. ఈ 4 సభ్యుల బృందం గత 2 రోజులుగా కూడా అమరావతిలో పర్యటించింది. ఈ మొత్తం 4 సభ్యులు ఉన్న ఈ బృందంలో కొంతమంది ఈ రోజు మధ్యాహ్నం సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో సిఆర్డీఏ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సిఆర్డీఏ పనితీరుతో పాటు రాజధానిలో చేపట్టిన వివిధ నిర్మాణాలు అసంపూర్తిగా ఎందుకు ఆగిపోయాయి, రాజధానికి సంబంధించిన నవనగరాల మాస్టర్ ప్లాను, ఇటువంటివన్నిటినీ కూడా వివరించారు. రాజధాని రైతులకు కౌలు ఎలా ఇస్తున్నారు, అదేవిధంగా ఆ రాజధాని ప్రాంతంలో ఉండే గ్రామాలు ఎలా ఉన్నాయి, ఆ గ్రామాలకు సంబంధించి సిఆర్డీఏ ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది, భూములు ఇచ్చిన రైతులకు ఎటువంటి రాయితీలు ఇస్తున్నారు అనే అంశాలకు సంబంధించి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు గత 2 రోజులుగా కూడా ఈ బృందం అంతా కూడా రాజధానిలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం, రాజధానిలో రోడ్లను నిర్మించిన భవనాలతో పాటు విట్టు, SRM, ఎయిమ్స్ వంటి సంస్థలను కూడా పరిశీలించారు. అయితే చంద్రబాబు నాయుడుతో ఈ బృందం భేటీ అయిన సమయంలో ప్రపంచ స్థాయిలో రాజధానిగా అమరావతి నిర్మాణం ఎలా ముందుకెళ్తాము అనే అంశంపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు చంద్రబాబు నాయుడు వివరించారు. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా ఎలా భవిష్యత్తులో తీర్చిదిద్దుతాం అనే అంశాన్ని కూడా చంద్రబాబు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందానికి వివరించారు. ఆ ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని అమరావతి నిర్మాణం చేపడుతున్నాము అని కూడా చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు వీటన్నిటిని కూడా అమరావతికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే విట్టు, SRM, ఎయిమ్స్ వంటి సంస్థలంతా కూడా రాజధాని పరిధిలో ఉంచుతున్నాము అని కూడా పేర్కొన్నారు. దీనికి ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం కూడా చంద్రబాబు చెప్పిన వివరాలతోనూ ఇచ్చిన ప్రెజెంటేషన్ తో కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. సుమిత్ర. థ్యాంక్ యూ రామారావు.